హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరుబండి వ్లాగ్స్. ఈరోజు మనం అంబ్రెల్లా టాప్ స్టిచ్చింగ్ చేసుకుందాం అండి. ఇంతకుముందు కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఇవన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కోటి ఎలా కుట్టుకోవాలో, అలాగే నెక్ మోడల్ చెప్తానన్నాను కదా, అది కూడా ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కింద మడిచి కుట్టేసుకుందాం అండి. ఇలా 2 పార్ట్స్ కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట చెడు వైపుకి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి పెట్టేసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇది జారే క్లాత్ కాబట్టి ఈ సెంటర్ ఒక కుట్టేసేసుకోండి, అప్పుడు మనకి ఎక్కడా కూడా జారదన్నమాట. ఇలా సెంటర్ కుట్టేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఫ్రేమ్ కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇది ఈ నడుం తర్వాత ఒక 3 ఇంచెస్ కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మాత్రమే ఈ 2 లైనింగు ఇది ఫ్రేమ్ కొట్టుకోవాలి. ఇది విడివిడిగా జాయింట్ చేసుకుంటాం మనం, అందుకని ఇదంతా కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఫస్ట్ బ్యాక్ నెక్లో పీస్ తీసుకున్నాం కదా, దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇది వెడల్పు చాలేదని ఇలా జాయింట్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోండి. తర్వాత ఇటు ఒక 1 ఇంచ్ ఉండేట్టుగా ఇలా డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవడం. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. ఇక ఫ్రంట్ నెక్ మనకి 6.5 అన్నమాట. 6.5 లెంగ్త్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్కి డిజైన్ తీసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ పీజింగ్ క్లాత్ ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ, ఇది తీసుకుంటే మనం దీని మీద డ్రా చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే డిజైన్ వేసుకుందాం అనుకుంటామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునే ముందు ఏంటంటే, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాం కదా, నెక్ ఎంతైతే పెట్టుకున్నామో అది మార్క్ చేసుకోవాలి. దీనిపైన కూడా ఈ ముక్కు ఉంది కదా మనకి, మార్క్ చేసుకున్న తర్వాత మనం పీజింగ్ క్లాత్ వెంటనే వేస్తాం కాబట్టి 1.5 ఇంచి యువతలకి డ్రా చేసుకోవాలి నెక్ విడ్త్ అనేది. మనం ఎందుకంటే పీజింగ్ క్లాత్ మీద కుట్టేయం, ఈ నెక్కు వచ్చేసరికి దీని మీద కుట్టేస్తాం కాబట్టి 1.5 పెరుగుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి 6.5కి మార్క్ చేసుకోండి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని ఇక్కడ ఎలా ఎంతైతే పెట్టుకున్నామో మనం 2.5 మీద 2.5 మీద ఒక గీత వచ్చిందనమాట. అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకుని చక్కగా ఒక బాక్స్ కుట్టేసుకుందాం. మనం ఇప్పుడు పెట్టుకోవాలనుకున్న డిజైన్ని ఈ బాక్స్ లోపల గీసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను రావాకు మెడ పెడదాం అనుకుంటున్నాను అనమాట. దాన్ని కొంచెం ఇక్కడ ఒక పాయింట్ కిందకి దింపాలి, ఎందుకంటే రావాకు మెడ ఇక్కడ ఇలా వస్తుంది కాబట్టి. ఇక్కడి నుంచి ఇలా ఫస్ట్ లైట్గా ఇలా డ్రా చేసుకోండి. అలా మనకి స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ షేపు, డ్రాప్ నెక్ అంటే డ్రాప్ నెక్ షేపు, ఏ షేప్ కావాలంటే అలా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని ఎమ్మటి నుంచే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే 1 ఇంచ్ ఉంచుకున్నామో ఇది ఉంచేసుకోవాలన్నమాట. దీని ఎమ్మటి నుంచి ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా మనం మార్క్ చేసుకున్న షేప్ని కట్ చేసేసుకున్నాం అనమాట. దీన్ని ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలా అయితే లైనింగ్ని యూజ్ చేసుకున్నామో అలాగే ఇలా యూజ్ చేసుకోండి. మీకు ఏకమొక్క ఉంటే ఓకే, జాయింట్ చేసుకోక్కర్లేదు. నాకు జాయింట్ చేసుకున్నాను అనమాట, మొక్క వెడల్పు సరిపోదని చెప్పి. ఇలా చేసుకున్న తర్వాత మనం దీనికి ఒకవైపు గమ్ము ఉంటుంది, అది చూసుకోవాలి. ఈ గమ్ము ఉన్న వైపు అడుక్కు పెట్టాలి, మెరుస్తూ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఐరన్ చేసేవాళ్ళైతే, ఐరన్ చేయకుండా స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఇలా పెట్టేసుకుని ఇలా సెంటర్ నుంచి వేసుకుని వెళ్ళిపోవచ్చు.
నేను ఐరన్ చేస్తున్నాను, అందుకని చెప్పి స్టిచ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఐరన్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఇలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఈ పక్కన మనం మడిచి కుట్టుకుంటాకి ఇంత ఉంచేసుకుని మిగతా వేస్ట్ అంతా కూడా మనం కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అక్కడక్కడ ఇలా చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఫోల్డ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు బ్యాక్ నెక్ కూడా కింద వైపు మడిచి కుట్టుకోవాలి. ఇలాగే ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఇలా పట్టుకుని సెంటర్ కట్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నెక్ వేసుకునేటప్పుడు సెంటర్కి, అలాగే బ్యాక్ నెక్ ఇప్పుడు నెక్స్ట్కి అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ మీద ఇది పెట్టేసుకోవాలి. ఈ కుట్టింది లోపల వైపుకు ఉండాలన్నమాట. మంచి వైపు మీద ఇది, మంచి వైపు మీద ఇది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోండి. మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మీకు ఇంకా తేడా రాదనమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ పాదం ఖర్చు అనేది కరెక్ట్గా ఫస్ట్ ఎంత పట్టామో లాస్ట్ వరకు కూడా అదే కంటిన్యూ అవ్వాలి. ఓన్లీ ఈ రౌండ్ దగ్గర మట్టుకు చిన్న కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే రౌండ్ ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఇంకా మిగతా చోట అయితే అక్కర్లేదు. ఇలా పెట్టేసుకుని దీన్ని ఒకసారి ఇలా పై స్టిచ్ వేసుకుందాం. ఈ రెండు కలిపి వేసుకోవద్దు, ఎందుకంటే షోల్డర్ జాయింట్ దగ్గర నేను కనిపించకుండా వేసే విధానం చెప్తాను. అందుకని చెప్పి దీన్ని ఇటువైపుకి ఖర్చు వైపుకి పెట్టుకుని ఈ ఎడ్జ్ మీదే ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వేసుకున్నాం. ఫ్రంట్ నెక్ కూడా అంతే, ఇలా షోల్డర్ పట్టుకుని కరెక్ట్గా సెంటర్కి ఒక కట్ వేసేసుకోవాలి. అలాగే దీనికి కూడా మనం ఇందాక ఆల్రెడీ సెంటర్కి ఒక కట్ వేసేసుకున్నాం. ఈ కట్టు రెండు ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. చూసుకుని మనం ఫస్ట్ ఈ సెంటర్ ఒక కుట్టేసేసుకోవాలి. ఈ కుట్టేసేటప్పుడు ఇంకా జరగదన్నమాట. సెంటర్కి ఒక కుట్టేసుకున్నాం కదా, ఆ సెంటరు ఈ పాయింట్ కలిసేటట్టుగా, ఈ సెంటర్ పాయింట్ కలిసేటట్టుగా వేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ చూసుకోండి. పీజింగ్ మీదకి వెళ్ళకుండా అక్కడికి ఆపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సెంటర్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఈ ఎడ్జ్ అమ్మటే వేసుకుంటా వచ్చినప్పుడు ఇది సిల్క్ది కాబట్టి జరగకుండా ఉంటుంది అనమాట. దేనికైనా ఇలా వేసుకోవడం వల్ల మనకి నెక్ పాయింట్ సెంటర్ తప్పడం కానీ, ఓ పక్కన ఎక్కువ ఓ పక్కన తక్కువ రావడం కానీ ఉండదన్నమాట. ఇవన్నీ కూడా దీనిలో టిప్స్ అండి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను పీజింగ్ మీద వేయను అనమాట. ఈ పీజింగ్ పక్క నుంచి కరెక్ట్గా ఎడ్జ్ అమ్మటే వేసుకుంటూ వస్తాను. ఈ ఎడ్జ్ అమ్మటే వస్తుంది అనమాట కుట్టు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక పావించి ఎందుకు ఎక్కువ పెట్టమన్నాను అన్నది ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ అవుతుంది చూడండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనం పావించి ఖర్చు పట్టేసాం, ఇలా పట్టేసాం లోపలికి. ఈ బ్యాక్ పార్ట్కి ఇలా ఖర్చు పట్టేసాం కాబట్టి ఈ ఖర్చు అనేది ఇక్కడ మనకి పీజింగ్ మీద పట్టం కాబట్టి ఆ ఇంచ్ అనేది నేను పెట్టుకోమన్నది ఎందుకనమాట. లేదంటే అలా పెట్టేసుకున్నారనుకోండి, ఈ షోల్డరు ఇదేమో తక్కువ వస్తుంది, ఈ ఫ్రంట్ పార్ట్ ఏమో ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూసారా, ఈ షేప్ దగ్గర, కోన్ షేప్ దగ్గర, పాయింట్ దగ్గర సూది తింపేసి ఆపేసి నేను ఈ క్లాత్ని ఇలా తిప్పుకున్నాను అనమాట. అలా తిప్పుకుంటే ఏంటంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా మన ఇష్టం వచ్చినట్టు వచ్చామనుకోండి, నెక్ షేప్ అనేది నీట్గా ఉండదు. చూసారు కదండి, ఎక్కడ కూడా పీజింగ్ మీదకి ఎక్కలేదు, పీజింగ్ పక్క నుంచే అదే షేప్లో వేసుకొచ్చాను. ఇప్పుడు మనం ఇది పాదం ఖర్చు ఉంచేసుకుని కట్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ కరువు దగ్గర అన్నమాట మనకి, ఎందుకంటే షేపు కరెక్ట్గా తిరుగుద్ది. అలా అని చెప్పి ఈ కుట్టు వరకు వేసుకోవద్దండి, జస్ట్ అదిగో ఇలా కుట్టు ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ని లోపల వైపుకి తిప్పేసుకుంటాం. ఈ షేప్ అమ్మటే చూడండి ఎంత నీట్గా వస్తుందో చూద్దురు. కానీ ఇలా ఇక్కడ ఈ ఎడ్జ్ అమ్మటే మనం కుట్టేసుకుందాం. స్టిఫ్గా ఉంటుంది, ఎందుకంటే కాటన్ అయితే ఇలా ఫోల్డ్ చేసేస్తే ఉంటుంది, కానీ ఇది సిల్క్ క్లాత్ కదా, ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవడం వల్ల నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం బ్యాక్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి షోల్డర్ చూసారా కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది. ఆ పావు వల్ల డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. లేదంటే ఇప్పుడు నేను పక్కా చేసుకునేది చూపిస్తాను అన్నాను కదా, ఎందుకంటే ఫస్ట్ కుట్టు మనం ఇలా వేసేసుకుందాం. ఒక్కటి చూపిస్తాను, ఇంకోటి నేను స్టిచ్ చేసేస్తాను. ఇది ఉంది కదండి, ఈ కుట్టు ఎడ్జి ఇదిగో ఇక్కడ ఉంది కదా, అక్కడికి ఇది పెట్టేసుకుని ఫస్ట్ కుట్లో మనం ఫోల్డ్ చేయకూడదు అనమాట, డైరెక్ట్ వచ్చేయాలి. ఇప్పుడు ఈ రెండో స్టిచ్ వేసేటప్పుడు ఇది ఉంది కదా బ్యాక్ నెక్ది, దీని పైకి అనుకోండి అంతే. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇలా అంటే ఇక్కడ ఈ షోల్డర్ మీద ఇలా పక్కా అయిపోతుంది అనమాట. ఇంతకుముందు టాప్లో కూడా నేను ఇంకా క్లియర్గా చెప్పానండి, ప్లెయిన్ టాప్లో ఆమ్ రౌండ్ గురించి కానీ దీని గురించి కానీ. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి క్లారిఫికేషన్ ఉంటుంది అని చెప్పి. ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకేంటంటే గుచ్చుకోదు అనమాట, ఇలా పక్కా అయిపోద్ది ఇది. దీనిలో ఇక్కడ కూడా చూసారండి కరెక్ట్గా వచ్చినాయి, మనకేమి ఎగుడు దిగుడు రావడం కానీ ఇది కానీ రెండు పార్ట్లు కూడా ఈక్వల్గా వచ్చినాయి. ఇప్పుడు చెయ్యి అంతా రెడీ చేసుకుని ఇలా మనం చెయ్యి అటాచ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన లూజ్ పెట్టుకున్నాం కదా చేతికి, 12 కదా, ఇదిగోండి 12 అంటే ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. దీనిలో మనం నడుం కొలత ఇక్కడికి, దానికి మించి కొంచెం కిందకి వేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మాత్రమే ఈ రెండు కలపాలన్నమాట ఈ అంబ్రెల్లా టాప్కి. ఇక్కడి నుంచి వచ్చేసరికి లోన పైన సపరేట్గా జాయింట్ చేసుకుంటే కింద ఫ్రిల్లో బాగా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇది మొత్తం కలిపి జాయింట్ చేసాం అనుకోండి, లైనింగ్ తక్కువ ఉంది, మనకి మెయిన్ క్లాత్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, దానివల్ల ఏమవుద్దంటే ఇంకా మెయిన్ క్లాత్ కూడా ఫ్రిల్లు కనిపించకుండా నొక్కేసినట్టుగా అయిపోద్ది అనమాట. దీనిలో అంబ్రెల్లా టాప్కి మట్టు కంపల్సరీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఈ మెయిన్ క్లాత్ ఇలా సపరేట్ జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ని ఇక్కడ నుంచి ఇలా లోపలికి అనేసుకుని ఇలా సపరేట్ చేసుకో. ఇంకా రెండో వైపు కూడా మనం హ్యాండ్ వేసేసుకుని ఈ వైపు ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలాగే జాయింట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారా నడుం దాటి ఒక 3 ఇంచెస్ దగ్గర నుంచి కూడా ఈ ఫుల్ ఫ్లేర్ అనేది ఇది సపరేట్గా వచ్చేస్తుంది. ఇదిగో ఇది సపరేట్ వస్తుంది, ఇది సపరేట్ వస్తుంది. అప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. షేప్ కూడా బాగుంటుంది. ఇదండి కుట్టుకునే విధానం. అంబ్రెల్లా టాప్ అయితే పైనుంచి కిందకి ఏకంగా అయితే మనం డైరెక్ట్ అటాచ్ చేయకూడదు అనమాట. ఇంకా ఈ కింద వైపు మనం కావాలంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు.
ఈ కింద లేదంటే కనుక ఇలా సన్నగా ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే జిగ్జాగ్ మిషన్ ఉంది కాబట్టి జిగ్జాగ్ చేసుకున్నాను. జిగ్జాగ్ లేని వాళ్ళైతే మడిచి కుట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే జిగ్జాగ్ అయితే ఏంటంటే వేసుకున్నప్పుడు ఇలా కర్లింగ్గా బాగుంటుంది అనమాట. ఇలా ఉంటుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇంతేనండి, చూసారు కదా, ఈ విధంగా మనం అంబ్రెల్లా టాప్ని స్టిచ్ చేసుకోవచ్చండి. స్లిట్ కంటే కూడా ఇది ఈజీ అనమాట. ఎందుకంటే స్లిట్ కంటే 4 వైపులా మనం ఫోల్డింగ్ అవన్నీ వేసుకోవాలి. ఇది ఈజీగా ఉంటుంది, ప్లస్ వేసుకుంటే కూడా పిల్లలకి బాగుంటుంది అనమాట, చిన్నపిల్లలకు కానీ మీడియం సైజ్ వాళ్ళకి కానీ. అలాగే మీరు కూడా స్టిచ్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో, అలాగే ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ముందు కూడా మనకి ప్లాజో ప్యాంట్స్ కానీ, తర్వాత స్ట్రైట్ కుర్తీసు, తర్వాత ఫ్రంట్ స్లిట్ కుర్తీస్, ఇవన్నీ కూడా 1 by 1 నేను ఒక్కోటి వీడియోస్ రిలీజ్ చేస్తానండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటే మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.